నా పేరు కేకే ఖాన్. నేను 3 months నుంచి జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇద్దరి క్రిమినల్స్ ఇంటర్వ్యూ కోసం ఈ 3 months నుంచి చాలా కష్టపడ్డాను. ఫైనల్గా ఒక ఫోన్ కాల్ త్రూ నిన్న వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకునే ఛాన్స్ వచ్చింది. తీసుకున్నాను. గంటసేపు మాట్లాడాను. వాళ్ళ పేర్లు తప్ప వాళ్ళు ఎలాగుంటారో నాకు తెలీదు. నాకే కాదు, ఎవరికీ తెలీదు. వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వలన వచ్చిన టర్నింగ్ పాయింట్ నేనిప్పుడు మీకు చెప్తాను. ఇదొక ప్రేమ జంట కథ. వికీ, లక్ష్మి. నా బ్యూటీ దొరికిందిరా. జాగ్రత్తగా చూసుకో మరి. ఏడ్చే అమ్మాయిలను నమ్మొద్దు. ప్రపంచంలో ఉన్న అబ్బాయిలందరూ అమ్మాయిలు నవ్వుతే పడిపోవాలేరా? అర్థం కాలేదు. నవ్వే అమ్మాయిలు ప్రేమించి జీవితాంతం ఏడిపిస్తారు. నేను ఏడ్చే అమ్మాయిని ప్రేమించి లైఫ్ లాంగ్ నవ్విస్తా. ఆ అమ్మాయి ఉండేది మన పక్క గల్లీలోనేరా. 1 month బ్యాక్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. అమ్మాయిని చూసి నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో నిన్ను చూసి కూడా అమ్మాయి ఎంత ఇష్టపడాలి. అప్పుడు ఒప్పుకుంటా. పడ్డా, పడేస్తా. Robbery is an art. ఏంటిది? అయ్య బాబాయ్ శ్రీకాంత్ గారిని గుర్తేసాడు బాబాయ్. అయ్య బాబాయ్ శ్రీకాంత్ శ్రీకాంత్ గారికి చచ్చిపోయాడు రా. శ్రీకాంత్ గారు చచ్చిపోయాడు బాబాయ్. శ్రీకాంత్ గారు చచ్చిపోయాడు బాబాయ్. చచ్చిపోయాడు బాబాయ్. కావాలని గుర్తలేదు సార్. పోలీసులు ఓ పని చేద్దాం సార్. నా దగ్గర 15 లక్షలు క్యాష్ ఉంది సార్. ఇది తీసుకొని దయచేసి నన్ను వదిలేయండి సార్. 15 లక్షలు క్యాష్ సార్. మీరు ఏమైనా చేసుకోండి సార్. ఈ యాక్సిడెంట్ నా మీద రాకుండా చూడండి సార్. వెళ్ళిపోయి చాలాసేపు అయింది రేగా. దొరకకుండా దోచుకోవడంలో నేను ఆర్టిస్ట్ని. డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కోస్తూ ఉంటాను. నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఆర్టిస్ట్లే. నా ఫస్ట్ బర్త్డే ముందే అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. నువ్వంటే నాకు ఇష్టం. నేను కూడా నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటా. రిలేషన్షిప్ అంటే బాధ్యత. ఇప్పటి నుంచి నీ బాధ్యత నాది.
అసలు ఇతను ఎవరో నాకు తెలీదు. వచ్చాడు. నేను దొంగ అని చెప్తున్నాడు. నువ్వంటే నాకు ఇష్టం, బాధ్యత అని చెప్తున్నాడు. నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. నచ్చాడు అని లక్ష్మి తన మనసులో అనుకుంటుంది. తన గతం విక్కీతో చెప్తుంది. అమ్మ తన ప్రాణాలు వదిలేసి నాకు ప్రాణం పోసింది. నాన్న ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగి. నా పెళ్ళికి దాచిపెట్టిన డబ్బులతో నాన్న గోల్డ్ కొని వస్తుంటే ఎవరు దొంగలు ఆ గోల్డ్ని దోచుకొని వెళ్ళిపోయారు. అది తట్టుకోలేక నాన్న అక్కడికక్కడే హార్ట్ అటాక్తో చనిపోయారు. ఇదో దొంగ ప్రపంచం నాన్న. ఇక్కడున్న వాళ్ళందరూ దొంగలు. బ్రతకాలంటే దోచుకోవాలి. దోచుకుంటేనే బ్రతకగలరు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను నిన్నే నమ్ముకున్నాను. బ్రతకడం నీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. అనార్కలి అనుకున్నా, కానీ లక్ష్మీ బాంబులా పేలావే. మా నాన్న బ్రతికుంటే ఈరోజు నా పెళ్లి జరిగేది. నా పెళ్లి చేయడమే మా నాన్న ఆఖరి కోరిక. లక్ష్మిని తన ఇంటికి తీసుకెళ్లాడు. తన ఇల్లు చూపించాడు. లక్ష్మి విక్కీతో, నేను బియర్ ఎప్పుడు తాగలేదు, నాకు బియర్ తాగాలనిపిస్తుంది విక్కీ. తీసుకో. దేవుడా, ఇదేంటి బీర్ థమ్సప్ లా ఉంది? బియర్ థమ్సప్ లానే ఉంటుంది. అవును, నీ పేరేంట్రా? విక్కీ. నా పేరు లక్ష్మి. పేర్లు తెలియకుండా పెళ్లి చేసుకోవడం చాలా టూ మచ్ కదా. అవును, నీ వయసు ఎంత? 19. 19? నాకంటే 3 years చిన్నోడివి నువ్వు. నువ్వు నన్ను పూల్లో పెట్టుకొని చూసుకోవడం కాదు, కానీ నేనే నిన్ను పూల్లో పెట్టుకొని చూసుకుంటా. ఇంకా ఫస్ట్ నైట్ కోసం మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు. ప్లీజ్, నాకు కొంచెం టైం కావాలి. కానీ విక్కీ, 143 టైం అయిన ప్రతిసారి నేను నీకు ఒక కిస్ ఇస్తా. అయ్యో, మర్చిపోయా, ఇవాళ గబ్బర్ సింగ్ 2 రిలీజ్ కదా.
ఫస్ట్ ఇయర్ పడిపోవాల్సింది అంతే. వెళ్దామా? అసలు మూవీ సూపర్, నాకైతే చాలా చాలా నచ్చేసింది. మరి నీకెలా అనిపించింది? నాకు కూడా నచ్చింది. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? ఎంత? 10:42. అవునా? సరే అయితే. అయ్యో ఇక్కడ వద్దు విక్కీ, ప్లీజ్, ఎవరైనా చూస్తారు. చూడని. వద్దు విక్కీ. నేను అడిగానా? టైం నువ్వు చెప్పు. లక్ష్మి పక్క చూడు. ఎవర్రా మీరు? ఎవరు? వద్దు వద్దు విక్కీ. మీరేం టెన్షన్ పడకండి, లక్ష్మికి ఏం కాలేదు, షీఈస్ ఫైన్. తన హెడ్కి స్మాల్ ఇంజురీ జరగడం వల్ల ఆ రోజు ఏం జరిగిందో మర్చిపోయింది. దీన్నే మెడికల్ టర్మ్స్లో అమ్నీషియా అంటారు. దీనివల్ల కొంతమంది ప్రజెంట్ ఇన్సిడెంట్ను మర్చిపోతారు, మరికొంతమంది కొన్ని గంటలు మర్చిపోతారు, ఇంకొంతమంది మన లక్ష్మిలాగా రోజంతా మర్చిపోతారు. ఇట్స్ ఎ టెంపరరీ మెమరీ లాస్. హాస్పిటల్లో బెడ్ పైన పడుకున్న లక్ష్మి దగ్గరికి విక్కీ వెళ్ళాడు. లక్ష్మికి విక్కీ ఎవరో గుర్తులేదు. హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అని లక్ష్మి విక్కీతో చెప్తుంది. జరిగిందంతా అమ్మాయితో చెప్పేశారా? అంతా మంచి జరుగుద్ది. ఏమని చెప్పాలరా? నిన్ను నేను ప్రపోజ్ చేశాను, నువ్వు యాక్సెప్ట్ చేసావు, ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, కలిసి బీర్ తాగాం, సినిమాకి వెళ్ళాం, యాక్సిడెంట్ అయింది. ఇదంతా 12 గంటల్లో జరిగిందని చెప్పాలా? చెప్దామంటే నేను కట్టిన తాలిబొట్టు కూడా తన మెడలో లేదురా. దేవుడు ఒక పాప బొమ్మని తయారు చేసి దానికి ప్రాణం పోశాడు. ఆ పాప దేవుడికి బాగా నచ్చి కూతుర్లా పెంచుకుందాం అనుకున్నప్పుడు దేవత ఇలా చేయడం సరికాదు, ఆ పాపని భూమి మీదకి పంపించాల్సిందే. మరి నా అంత బాగా ఎవరు చూసుకుంటారు? నీ పాప కోసం నేను ఒక బాబుని తయారు చేస్తాను. ఆ బాబు నీ పాపని చాలా బాగా చూసుకుంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఇంకొక ఛాన్స్ ఇయ్యమ్మా.
విక్కీ లక్ష్మి వెనకాల పడటం స్టార్ట్ చేశాడు. అలా 3 సార్లు ప్రపోజ్ చేశాడు. పట్టించుకోలేదు. ఆ క్రమంలో ఒకరోజు, నువ్వెవరో నాకు తెలీదు. నీ గురించి తెలుసుకునే ముందు నేనెవరో అది నీకు తెలియాలి. నేనొక దొంగని. నాలాంటి దొంగకి దొంగ నా కొడుకైతేనే పర్ఫెక్ట్ మ్యాచ్. రాబరీ ఈజ్ అన్ ఆర్ట్. నాకు నచ్చిన ఆర్ట్లో ఆర్టిస్ట్ అయితే ప్రేమిస్తా. భయపెట్టి తీసుకోవాలి. ఎవడికి దొరకకూడదు. వచ్చే సండే బూత్ బంగ్లాలో కలుద్దాం. ఓకే? తడిపేంత వరకు నా పోరాటాన్ని ఆపడు. రక్తపాతం కావాలా మీకు? ఏడిస్తాను. అయినా నీ గర్ల్ ఫ్రెండ్కి ఇంటర్ తాగిన తర్వాత బాయ్ ఫ్రెండ్కి ఫ్రెండ్కి తేడా తెలియకుండా పోయింది. బా కానీ మామ రాత్రి భలే ఎంజాయ్ చేసాంరా. నంబర్ ప్లేట్ తెలుసు నాకు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏంది ఇచ్చేది? ఏంది ఇస్తావు? 10,000 కోసం మర్డర్ చేసే బాపతి వాళ్ళు. మీరందరూ సాఫ్ట్వేర్ అని తెలిసిపోయింది వాళ్ళకి. నువ్వు ఏ ఆఫీస్ లో ఉంటావో ఎక్కడ ఉంటావో నీ అడ్రస్ పట్టుకొని పొడిచి మరీ చంపేస్తారు. లైట్ తీసుకోవా, లైట్ తీసుకో. హలో పనైందా? సూపర్, నచ్చావు. ఇంతకీ నీ పేరేంటి? హలో, నిన్నే. నీ పేరేంటి? సారీరా, నాకంతా గుర్తుంది. మర్చిపోయినట్టు డ్రామా ఆడాను. నువ్వెవరో తెలీదు. వచ్చావు, పెళ్లి చేసుకుంటా అన్నావు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. యాక్సిడెంట్ జరిగింది. జరిగిందంతా ఒక పీడకలలా అనిపించింది. చాలా భయమేసింది. ఆలోచించడానికి టైం కావాలనిపించింది. కానీ ఈ
గ్యాప్లో నేను కంప్లీట్గా నీకు పడిపోయాను. ఇప్పుడు టైం 1:43 అవుతుంది. ఈ కార్ ఏంటి? ఈ గెటప్ ఏంటి? ఆ డైమండ్ లాకెట్లో నుంచి 3 డైమండ్ స్టోన్స్ అమ్మేశాను. విక్కీ విక్కీ విక్కీ, నాకు గుర్రం నడపాలని ఉంది, ప్లీజ్. అరే చోటు, బాదల్ని బూత్ బంగ్లాకి తీసుకున్నారా? అయితే ఒక పని చేద్దాం. ఏంటి? గుంటూరులో ఒక ఇంపార్టెంట్ పని ఉంది. గుర్రం మీద గుంటూరు వెళ్దాం. గుంటూరా? గుంటూరులో ఏం పని ఉంది? 3 అబ్బాయిలు 2 అమ్మాయిల్ని బలవంతంగా రేప్ చేసి పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు. ఓ మై గాడ్, పాపం. వాళ్ళని చంపడానికి మనం గుంటూరు వెళ్తున్నాం. విక్కీ, లక్ష్మి 2 నెలల్లో గుంటూరులో ఉన్న ఆ 2 రేపిస్టుల్ని కాదు, ఇంకో 11 మంది రేపిస్టుల్ని చంపేశారు. 3 months తర్వాత విక్కీ, లక్ష్మి ఇద్దరు వాంటెడ్ అయిపోయారు. వాళ్ళని పట్టుకోవడానికి గవర్నమెంట్ ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు. ఆ పోలీస్ ఆఫీసర్కి బీటెక్ చదివే కూతురుంది. ఫేర్వెల్ పార్టీకి వెళ్ళి తిరిగి నైట్ ఇంటికి వచ్చే దారిలో 2 అబ్బాయిల అమ్మాయిని రేప్ చేసి దారుణంగా చంపేశారు. ఆ పోలీస్ ఆఫీసర్ ఇది తట్టుకోలేకపోయాడు. ఆ రేప్ చేసిన అబ్బాయిల్ని పట్టుకున్నాడు, కానీ వాళ్ళకి శిక్ష పడేలా చేయలేకపోయాడు. విక్కీ, లక్ష్మి ఆ రేప్ చేసిన వాళ్ళిద్దరిని చంపేశారు. నెక్స్ట్ డే ఆ పోలీస్ ఆఫీసర్ తన జాబ్ని రిజైన్ చేస్తూ, మన దేశంలో రేప్ చేసిన వాళ్లకు అప్పటికప్పుడు శిక్ష పడనంత వరకు రేపులు ఆగవు. ఒక క్రైమ్ని ఆపాలంటే ఇంకో క్రైమే కావాలి. క్రైమ్ కెన్ బి స్టాప్డ్ ఓన్లీ బై క్రిమినల్స్ అని తన పై అధికారితో చెప్తూ ఆ పోలీస్ ఆఫీసర్ తన జాబ్ ని రిజైన్ చేశాడు. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో కాదు, నేనే 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 కేకే ఖాన్. వికీ నాకు ఫోన్లో చెప్పిన ఆఖరి మాట, ఆడపిల్ల విలువ తెలిసేంత వరకు, మగాడిలో భయం పెరిగేంత వరకు నేను ఆపను, ఎవరికి దొరకను. వ్యవస్థ ఉన్నంత వరకు వీళ్ళలాంటి వాళ్ళు ఏం చేసినా సరే జైల్లో కూర్చోవచ్చనే ధైర్యంతో చేస్తున్నారు. ఏమైనా చేస్తే జైల్లో ఉంటామనే భయంతో కామన్ పబ్లిక్ ఏం చేయట్లేదు. అదే వ్యవస్థ లేకపోతే, బస్తీకొక రావణుంటే గల్లీ గల్లీకొక రామ్ ఉంటాడు.